ఈ డబ్బు కష్టాలు నా వల్ల కాదు, నాకు చావే దిక్కు అని కుమిలిపోయే వాళ్ళకి మీరెలాంటి రెమెడీ ఇస్తారు? తప్పకుండా అమ్మా. డబ్బు కష్టాలు అనేటువంటివి వారికి ఇవాళనో లేదా ఒక్క రోజులోనే అది వచ్చేయదు. చావే దిక్కు అని అనుకునేటువంటి ఆలోచన కూడా చాలా తప్పు. ఎందుకంటే వారు చేసుకున్నటువంటి కర్మ వారు అనుభవించాలి. సో ఎక్కువగా ఉడకపోసిన తర్వాత అంటే ఉక్కపోసిన తర్వాత చల్లటి గాలి కానీ లేదా వర్షం పడడం కానీ ఏదో జరుగుతుంది. డబ్బు కష్టాలు అనేటువంటివి మనిషి జీవితంలో అందరికీ ఉంటాయి. ఏ చెట్టుకు ఆ గాలి, అంటే ఎంత చెట్టుకు అంత గాలి. సో వారి వారి బిజినెస్ రీత్యా, వారి వారి వృత్తి రీత్యా, వారి వారి ఫ్యామిలీ రీత్యా, వారి వారి లైఫ్ స్టైల్ రీత్యా ఉంటాయి. ఇప్పుడు మన స్తోమత ఇది. సో నెలకు 1,00,000 రూపాయలు, అందులో నాకు ఒక 70K వరకు చిట్టీలు కానీ లేదా లైక్ ఇంకేదైనా హౌస్ రెంట్ కానీ లేదా ఈఎంఐ కానీ, కార్ ఈఎంఐ కానీ, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. సో నేను సేవింగ్ చేసేటువంటి సందర్భాలలో ఏదో ఫంక్షన్ వస్తుంది, 30,000 సేవింగ్ నేను చేయాలి. ఈ నెల 30,000 సేవ్ చేశానని అనుకునే లోపు ఫెస్టివల్ కానీ లేదా ఇంకేదో ఇంట్లో కానీ లేదా అమ్మగారికి ఏవో చెప్పలేని ఇబ్బందులు 1 నెల, 2 నెలలు, 3 నెలలు వచ్చేసరికి ఈ 70,000 కూడా మనకు ఇబ్బంది అయ్యే సందర్భాలు వస్తాయి. ఎప్పుడైనా మనీని మనం చాలా తెలివిగా హ్యాండిల్ చేయాలి. ఖచ్చితంగా ఒక డబ్బు మనకు ఉంది అంటే ఆ డబ్బును మనం ఎట్లా కాపాడుకోవాలి. ఏదో తీసుకువెళ్ళి డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేసేసి అది లాస్ అయిపోయామని చెప్పి నాకు చావే గతి అంటే ఎవరైనా లేదు చేసేది. చీటీలు ఇవాళ రేపు ఆడవారు చీటీలు చేస్తున్నారు బిజినెస్. సో వీళ్ళ కమిట్మెంట్స్ ఒకే నెలలో ఇద్దరికి ఇచ్చే విధంగా కూడా ఇస్తున్నారు. వివాహం ఉంది, సో వీరి డబ్బులే అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేస్తారు. ఇట్లా ఒక 2-3 నెలలు చేసేసరికి వాడు చిట్టీలు కట్టేవాడు ఒక 6 నెలలు 7 నెలలు కట్టి ఆపేస్తాడు, మళ్ళా కట్టలేడు. ఇదొక పాయింట్. ఇట్లా అమౌంట్ స్ట్రక్ అవుతుంది. ఎక్కడి నుంచో 5 లక్షలు 10 లక్షలు లేదా వీళ్ళ బంగారాన్ని తాకట్టు పెట్టి వీరే చేస్తారు ఆడవారు, భర్తకు తెలియకుండా. మళ్ళీ ఏం జరుగుతుంది, ఏవో ల్యాండ్ పేపర్లని కానీ ఇంకా ల్యాండ్ ఇష్యూస్ అని కానీ ఇట్లో రకంగా ఇబ్బంది. సో ఓవరాల్గా ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చేస్తారు. కనుక మన టైం బాగుందా లేదా, ఎదుటి వారి టైం బాగుందా లేదా, అన్నీ మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. సో కళ్ళు మూసుకొని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోయి ఖర్చు పెట్టేసినా ఎవరికైనా ఇచ్చేసినా తీరా మళ్ళీ మనము ఆ డబ్బును పొందాలంటే చాలా కష్టం. ఒకటేసారి ధనరేఖ అనేటువంటిది అద్భుతంగా నడుస్తుంది. అని నడిచినప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి, మనం దానికి విలువ ఇవ్వాలి. డబ్బుకు మనం ఎంత విలువ ఇస్తే మన వద్ద అది అంత గ్రాటిట్యూడ్తో ఉంటుంది. సో కొందరు అంటూ ఉంటారు, డబ్బుదేముందిరా, మనుషులు కావాలి లేదా ఇంకేదో కావాలి మన అంటే. ఎట్ ద సేమ్ టైం డబ్బు మాత్రమే విలువ గలది. ఇక్కడ డబ్బు ఉండేటువంటి వారిని మాత్రమే ఒక రేంజ్లో చూస్తారు, డబ్బు లేని వారిని మరో విధంగా చూస్తారు. కనుక డబ్బులున్నా లేని విధంగా మనం గొప్ప సంస్కారంతో ఎవరైతే ఉంటారో వారు మంచి ప్రవర్తన కలిగిన వారు. నడవంతరపు సిరి వచ్చి కూడా ఎవరు ఎక్కడ కళ్ళు నెత్తికెక్కి కూడా ఆడతారు. అట్టి సందర్భాలలో భగవంతుడు అన్నీ చూస్తాడు. ఒక్కసారిగా
కొలాప్స్ అయిపోతుంది. ఇలా జరిగిన తర్వాత వీరికి ఎక్కడ ముఖం చూపెట్టుకోబుద్ధి కాదు, ఎక్కడా కూడా బంధువులలోకి వెళ్ళబుద్ధి కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇదే జీవితం అనుకుంటారు. కనుక డబ్బులను కాపాడాలి అనే విషయాన్ని గమనించుకోవాలి. మరి ఈ మనీ రిలేటెడ్ నాకు ఇష్యూస్తో బాధపడుతున్నాను, నాకు చావే గతి అని అనుకునేటువంటి వారికి నేనే రెమెడీ. ఒక్కసారి నన్ను కలవండి, ఇంతే. ఎందుకంటే ఏదో రెమెడీ చెప్పేస్తే వారు చేస్తారు, చేయరని కాదు. బట్ వారి జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు కూడా చూడాలి మనం. కనుక ఒక్కసారి నన్ను కలవండి. తర్వాత మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా మీ ఇష్టం. నేను నా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నా. చాలామంది కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి అనేటువంటి నా థాట్స్ మీ రెమెడీ వల్ల ఎక్కడికి వెళ్ళిపోయా నాకు అర్థం కావటం లేదు. నాకు ఇంకా బతకాలని ఉంది, మంచి జీవితాన్ని నేను పొందగలగాలి అనేటువంటి విధంగా నన్ను క్వశ్చన్ అడిగిందంటే చాలా సంతోషమైంది. చాలామంది కూడా సూసైడ్ అటెంప్ట్స్ నేను చేసుకోవాలనిపిస్తుంది గురుగారు, నాకు అసలు బతకబుద్ధి అవ్వటం లేదు, నాకు చావే. నిన్న కూడా సాయంత్రం సింహరాశికి సంబంధించినటువంటి వారు కాల్ చేశారు. ఒక్కసారి రండి, కలవండి నన్ను, లేదా మాట్లాడండి, కాల్ మాట్లాడండి. విన్నారా? ఏది ఫ్రీగా ఆశించకూడదు. సో నాకంటూ ఒక కన్సల్టేషన్ 100% ఉంటుంది. సో మీకు అందుబాటులో ఉండే విధంగానే ఉంటుంది అది. కనుక ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ మాట్లాడండి లేదా కలవండి. దాని తర్వాత నేను 100% చెప్తున్నా, మీ జీవితం మారకుంటే ఇక నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అంతే. కనుక రెమెడీలు కొన్ని లక్ష ఉన్నాయి, కానీ ఈ వీడియోలో ఎందుకంటే ఈ క్వశ్చన్కు నేను రెమెడీ చెప్పడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఒక్కసారి నన్ను కలవండి. ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ్. చూశారు కదా ఎంత చక్కగా వివరించారో. మీకేమైనా అనుమానాలు ఉంటే కింది నెంబర్కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.